R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పాకాలలో ర్యాలీ. గ్రామ సభలో సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్న అధికారులు. నల్గొండలో అట్టహాసంగా జర్నలిస్టుల క్రీడలు ప్రారంభం. పల్లెపహాడ్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కబడ్డీ పోటీలు. మాదాపురం గ్రామంలో గ్రామ సభలో అధికారులను నిలదీసిన ప్రజలు. రామాయంపేట మండల కేంద్రంలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు. సంక్షేమ పథకాలు అర్హులకు అందడం లేదని గ్రామస్తుల ఆవేదన. జై భవానీ జ్యువెల్లర్ షాప్ యాజమాని పరారు, ఆందోళన చేపట్టిన బాధితులు. అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్న అధికారులు. ఓయూ ఇంజనీరింగ్ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టిన ఎంపీ ఆర్ కృష్ణయ్య. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పాకాల తహసీల్దార్ సంతోష్ సాయి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పాకాలలో ర్యాలీ నిర్వహించారు. పాకాల తహసీల్దార్ సంతోష్ సాయి ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద విద్యార్థులచే మానవహారం నిర్వహించారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మొహిదుద్దీన్ భాషా 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాకాల తహసీల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ సంతోష్ సాయి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పాకాల తహసీల్దార్ కార్యాలయం నుండి పాకాల ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు రెవెన్యూ సిబ్బందిచే ర్యాలీ తహసీల్దార్ సంతోష్ సాయి ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల విద్యార్థులచే ర్యాలీ చేపట్టారు. ప్రిన్సిపల్ మొహిదుద్దీన్ భాషా కళాశాల సిబ్బందిచే మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా పాకాల తహసీల్దార్ సంతోష్ సాయి మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్లను చైతన్యపరిచేందుకు పాకాలలో ఈ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని రెవెన్యూ సిబ్బంది విద్యార్థులచే ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష, రక్త సంబంధం ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితంకు లోను కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని హిందూ మూలంగా. పాకాల మండల ప్రజానీకానికి అందరికీ నమస్కారం అండి. ఈ నేషనల్ ఓటర్స్ డే సంబంధంగా ఓటర్లకి చైతన్యం కల్పించడము, ఒక ర్యాలీలాగా స్టూడెంట్స్ అందరినీ, ఒక ఫ్రెషర్స్, ఒక నెక్స్ట్ 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యే విద్యార్థులను అందరినీ ర్యాలీగా తీసుకెళ్ళడము, ఓటర్లని చైతన్యవంతులు చేయడము, ఓటర్లకి ఎపిక్ కార్డులు పంచడము, సీనియర్ సిటిజన్స్ అలాగే 8 ఇయర్స్ దాటిన వారు ఉంటారు, వాళ్ళకి సన్మానించడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. ఎలక్షన్ కమిషన్ పెట్టిన గైడ్లైన్స్ ప్రకారము ఈ ఓటర్స్ దినోత్సవం కింద మన ప్రతి బిఎల్ఓ వాళ్ళ బూత్ దగ్గర ఉండి అందరికీ చైతన్యం కల్పించి ఓటర్లు ప్రతిజ్ఞ చేసి ఇది ఒక ఆడంబరంగా చేసే ప్రక్రియ. దీనికి అందరూ సహకరించాలని కోరుతూ మీ సెలవు తీసుకుంటాం. ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభల్లో గందరగోళం. అధికారులను ప్రశ్నిస్తున్న గ్రామస్తులు, సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్న అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గంలో పలు చోట్ల రసబసగా మారాయి. సమావేశాలు పెట్టి దరఖాస్తులు తీసుకోవడం తప్ప సంక్షేమ పథకాలు ఎక్కడున్నాయని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు నిలదీశారు. ఎక్కడ చూసినా రచ్చరచ్చ చేశారు. నిలదీతలు, నిరసనలతో అట్టుడికాయి. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులకు సంబంధించిన
జాబితాను చదువుతుండగా ప్రజలు అభ్యంతరం తెలిపారు. అర్హుల పేర్లు గల్లంతయ్యాయని, అనర్హులకు అవకాశం కల్పించారంటూ అధికారులపై ప్రజలు విరుచుకుపడ్డారు. అన్ని పథకాలు ఉన్నోళ్లకేనా, బీదవాళ్లకు ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. ఏ ఒక్క దానిలోనైనా చోటు కల్పించారా అని నిలదీశారు. అర్హతలున్న తమకు అన్యాయం చేస్తారా, తాము అర్హులం కాదా, ఎందుకు గ్రామ సభలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందటం లేదని, జాబితాలు తప్పుల తడకగా తయారు చేశారని ధ్వజమెత్తారు. దాంతో ఆయా చోట్ల సమాధానం చెప్పలేక అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అయినా ప్రజలు వినకుండా ఇంకా ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని ప్రశ్నించారు. కొన్ని చోట్ల పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేయగా మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మీతో ఇంకేంటో ఎన్ని వస్తాయో అవన్నీ తీసుకోండి. దీన్ని రిజెక్ట్ చేస్తలేము. దీంట్లో ఏంటంటే సవరణ చేయాలి. ఏంటంటే ఇంటి పేర్లు లేవు, ఇంటి పేరు లేదు కాబట్టి ఇంటి పేరు కలిపి దీంట్లో ఇంటి పేరు కలిపి ఇంకా మీతో కూడా ఇంటి దరఖాస్తు తీసుకొని వాటిని ఫైనల్ చేసి పంపిద్దాం. తీసుకునేది ఓకే, కాకపోతే ఇంటి పేర్లు లేదు, మాకు జాగా లేదు. 100 రోజుల పనికైతే పోతున్నాం. ఒక్క రోజు ఇంటికాడు మా పుడిగ సంఘాలు అందరం చూస్తాం. ఉదయం పనికి రోజు మా సుట్టల ఒక్క నిమిషం దయచేసి ఈ దరఖాస్తును మేము ఒప్పుకుంటున్నాం, యాక్సెప్ట్ చేస్తున్నాం. అయితే ఏంటంటే కొంచెం దీనిలో ఇంటి పేరు లేవు కదా, అవి కూడా సెట్ చేయండి. ఇంటి పేరు లేదు కదా, అది కూడా సెట్ చేసి మిగతా అన్ని దరఖాస్తులు తీసుకొని మన ఇప్పుడు ఆయన కానీ ఎవరు కానీ మా ఇంటి కాడ నుంచి మేము ఇస్తలేము. ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఛాన్స్ ఇచ్చింది, ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఇట్టి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ 25ను కూడా అందులో కలిపి దీంట్లో కొంచెం ఇంటి పేర్లు సవరణ చేసి మిగతా ఇంకా 50 కాదు 100 వచ్చినా ఎన్ని వచ్చినా అన్ని పంపిద్దాం. మీరు కూడా ఒకటి అన్నారు ఉపాధి హామీ, ఆ అవార్డు కూడా మేము దాంట్లో తీర్మానం చేస్తాం. అందులో బేషరత లేకుండా అది కూడా పంపించి ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఇది ఎందుకంటే ప్రభుత్వం పెట్టింది మన అందరి కొరకు కదండి. అరే మేము కూడా మా ఇంటికాడ నుంచి ఇస్తలేము కదండి. ఒక అవకాశం వచ్చింది, అందరూ వాడుకుందాం, మనం అందరికీ చేయాలి. కేంద్రంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జర్నలిస్టుల క్రీడోత్సవాలను నిర్వహించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న జర్నలిస్టుల క్రీడోత్సవాలను నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. 2 రోజుల పాటు వివిధ క్రీడాంశాల్లో నిర్వహించే ఆటల పోటీలను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకోని రమేష్ గౌడ్లతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. పలు క్రీడాంశాల్లో పేర్లు పెద్ద ఎత్తున నమోదు చేసుకున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వీడియో, ఫోటోగ్రాఫర్, డెస్క్ జర్నలిస్టులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
క్రీడలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితర అతిథులు ఆ క్రీడాంశంలో పాల్గొనడం ద్వారా క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పల్లెపహాడ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కబడ్డీ పోటీలను నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా కబడ్డీ పోటీలను తుర్కపల్లి మండలం SHO తక్కువుద్దీన్, ఇంటెలిజెన్స్ SI ఉస్మాన్, తాజా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల అధ్యక్షురాళ్లు, అంగన్వాడీ టీచర్లు, స్కూల్ HM ఉపాధ్యాయులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల నాయకులు, జిల్లా నాయకులు, విద్యార్థులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి చదువులు ఎంత ముఖ్యమో క్రీడలు సైతం అంతే ముఖ్యమని తెలిపారు. క్రీడా రంగంలో చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. మీరు వెళ్ళండి అన్న, మీరు పండి. పడుకోరి పడుకో. మాదాపురం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెస్ నాయకులకే ఇస్తున్నారని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని మాదాపురం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని, నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందటం లేదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. దీనికి జవాబుగా అక్కడున్న అధికారులు, ఇది ఫైనల్ లిస్ట్ కాదు, ఎవరు అపోహ పొందకండి, మళ్లీ దరఖాస్తుల కోసం కౌంటర్లు ఏర్పాటు చేశాం, మీ యొక్క దరఖాస్తులు అందులో నమోదు చేసిన తర్వాత మళ్లీ దరఖాస్తులను తనిఖీ చేసి అర్హులైన లబ్ధిదారులకి చెందే విధంగా సమకూరుస్తామని అధికారులు తెలిపారు.
వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. రామాయంపేట మండల కేంద్రంలో గురువారం జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గురువారం జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. తోనిగుండ్ల గ్రామానికి చెందిన జంగంపల్లి బీరమ్మ అనే వృద్ధురాలు గురువారం తన కూతురు వద్దకు వెళ్లేందుకు రామాయంపేటకు రాగా అది గమనించిన ఇద్దరు దుండగులు ఆమెకు మాయమాటలు చెప్పి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో బంగారు నగలు ఎత్తుకెళ్లారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రామాయంపేట పట్టణానికి చెందిన పోచమైన సుధాకర్, మెట్టు విజయ్ కుమార్ అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ కేసు అంగీకరించారు. వారి నుండి 10 గ్రాముల బంగారు గుండ్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ బాలరాజు తెలిపారు. జనవరి 23, 2025 సమయం 16 గంటలకు ఫిర్యాది పెద్దొల్ల ఎల్లవ, వైఫ్ ఆఫ్ రాములు, నివాసం వెంకటపూర్ ఆర్గాలు వచ్చి వాళ్ళ మదర్ జంగంపల్లి బీరమ్మ, వైఫ్ ఆఫ్ లేట్ మల్లయ్య, ఏజ్ 75 years, నివాసం తొనిగన్న, వాళ్ళ ఇంటికి వస్తా అని చెప్పి రామాయంపేటలో ఆగి వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలో ఉన్న 10 గ్రాముల బంగారు గుండ్లను మాయమాటలు చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దొంగతనం చేసిందని చెప్పి మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతుండగా ఇద్దరు అనుమానంగా తిరుగుతూ బస్టాండ్ ముందు టెంపుల్ దగ్గర పట్టుకోవడం జరిగింది. వాళ్ళ విచారణలో వాళ్ళు నేరం ఒప్పుకున్నారు. ఈ బీరమ్మ దగ్గర నుంచి బస్టాండ్ ముందు 22 తారీఖు రోజు మధ్యాహ్నం 2 గంటలకి వాళ్ళు పెద్ద మనిషికి మాయమాటలు చెప్పి ఆమె దగ్గర నుంచి 10 గ్రాముల బంగారు గుండు దొంగతనం చేసినట్టు నేరం ఒప్పుకున్నారు. ఆ నేరానికి వాడిన 2-వీలర్ని ప్లస్ 10 గ్రాముల బంగారు గుండ్లని కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఆ నేరానికి పాల్పడిన వ్యక్తుల పేర్లు పోచమైన సుధాకర్ అండ్ మెట్టు విజయ్ కుమార్. ఈ ఇద్దరు కూడా మద్యానికి బానిసై ఈ నేరానికి పాల్పడినట్టు ఒప్పుకున్నారు. వీళ్ళిద్దరి నివాసం కూడా రామాయంపేట పట్టణానికి చెందినవాడు. బొమ్మల రామారం మండలం మరియాల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో రసవస చోటు చేసుకుంది. అధికారులను నిలదీసిన గ్రామస్తులు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మరియాల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో గ్రామస్తులకు సంక్షేమ పథకాలు అర్హులకు అందడం లేదని అధికారులతో వాగ్వాదానికి దిగారు. మాకు వచ్చిన లిస్టు మాత్రమే మేము ప్రకటిస్తున్నాం, ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు అంటూ చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. రెండో దరఖాస్తు
కూర్చోండి సార్, నేను చెప్తాను కూర్చోండి సార్, కూర్చోండి. యాదగిరిగుట్ట పట్టణంలోని జై భవానీ జ్యువెలర్స్ యాజమాని తాకట్టు పెట్టిన బంగారంతో పరారయ్యాడని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని జై భవానీ జ్యువెలర్స్ షాప్ యాజమాని జితేందర్ పరారయ్యాడంటూ షాప్ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. యాదగిరిగుట్టలోని జై భవానీ జ్యువెలర్స్ యాజమానికి చెందిన జిత్తు అనే వ్యక్తి తాము అప్పుగా ఇచ్చిన నగలు, డబ్బులు, కుదువ పెట్టిన బంగారం తీసుకొని పరారయ్యాడని ఆందోళన చెందుతూ షాప్ వద్దకు వచ్చారు బాధితులు. గతంలో పక్కన గల దుర్గా జ్యువెలర్స్ లో పనిచేసి సొంతంగా జై భవానీ జ్యువెలర్స్ పెట్టుకున్న జిత్తు దీంతో జితేందర్ ఎక్కడికి వెళ్లాడో చెప్పాలంటూ దుర్గా జ్యువెలర్స్ షాప్ వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగారు బాధితులు. పోలీసులు వచ్చి బాధితులకు సర్ది చెప్పి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వెళ్లిన బాధితులు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో అధికారులు పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా ప్రయత్నం చేస్తామని తెలిపారు. అర్హులైన నిరుపేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తామని ఆలేరు మండల స్పెషల్ ఆఫీసర్ గోపాల్, ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనపాక గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణ ముందు ప్రజాపాలన కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారందరికీ అందజేస్తామన్నారు. ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది అన్నారు. ఈ పథకాలు నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్, ఏపీఓ వెంకటకిషన్, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, ఏఈఓ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓయూ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఆర్ట్స్ కళాశాల వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఆర్ కృష్ణయ్య. తెలంగాణ రాష్ట్రంలో 1000 డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను వీఆర్ఓ, వీఆర్ఏల ద్వారా కాకుండా బీటెక్, డిప్లొమా, ఐటీఐ, సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులచే డైరెక్టర్ రిక్రూట్మెంట్ టీజీపీఎస్సీ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో ఓయూ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ఇంజనీరింగ్ నిరుద్యోగ విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సర్వేయర్ పోస్టులను ఇంటర్, 10th చదివిన వీఆర్ఏ, వీఆర్ఓలతో కాకుండా అర్హత బీటెక్, సివిల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులతో భర్తీ చేయాలన్నారు. ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్, విద్యార్హతలు లేనటువంటి వారిచే భర్తీ చేసినట్లయితే భూ సర్వేలలో తప్పులు జరిగే అవకాశం ఉందని, టెక్నికల్ అర్హత కలిగినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులతో భర్తీ చేసినట్లయితే సరైన సర్వేలు లభిస్తాయని తెలిపారు. వేలాది మంది విద్యార్థులు కోచింగ్ తీసుకొని నిరుద్యోగులుగా ఉన్నారని గుర్తు చేశారు. కాబట్టి అన్ని అర్హతలు ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులతో డిప్యూటీ సర్వేయర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆలోచించి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల నిరుద్యోగులతో మరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.